సో వెల్కమ్ టు ది అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చి బర్నీ అండ్ దివ్య. సో వీళ్ళిద్దరూ ఎలాగ ఆడుతున్నారని చూస్తాము. సో ఇక్కడ బర్నీ గారికి ఏందంటే ఇంకొక అవకాశం వచ్చింది. సో సీజన్ 9లో. సో మీరు శ్రీజ గనుక చూసుకున్నట్లయితే ఏందంటే శ్రీజాకొచ్చి మెయిను. సో ఆడియన్స్ ఓట్‌తో తనని బయటకి పంపియలేదు. సో హౌస్ మేట్స్ డెసిషన్‌తో తనని బయటకి పంపారు. సో అందుకని తనకి ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చారు. సో అదైతే కరెక్ట్‌గానే అనుకుందాం ఫస్ట్. సో మిగతా ఏందంటే మిగతా అందరూ వచ్చి ఏందంటే ఆడియన్స్ ఓట్స్‌తో అయితే బయటకి వెళ్ళిపోయారు. సో ఆడియన్స్ ఓట్స్‌తో బయటికెళ్ళినప్పుడు ఏందంటే దాంట్లో వచ్చి మెయిన్‌గా వచ్చి బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏందంటే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో ఎందుకంటే మిగతా అందరితో పోల్చుకుంటే సో బర్నీ గారికి ఛాన్స్ వచ్చింది. సో దాన్ని కరెక్ట్‌గా అంటే ఉపయోగించుకుంటున్నాడా అంటే సో అదేంటంటే రీజన్ అంటే అసలు ఉపయోగించట్లేదనే చెప్పాలి. సో ఆ రీజన్స్ ఏందనేది చెప్తాను. సో ముందు ఏదైతే ఉన్నారో సో బర్నీ గారు ఎలిమినేట్ కాకముందు సో తనూజ అండ్ భరణి. సో వీళ్ళిద్దరైతే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్‌షిప్ సో బాగా ఉండేరు. సో హౌస్‌లో ఏందంటే వాళ్ళకంతగా అనిపియలేదు. సో ఎప్పుడైతే దివ్య అయితే వచ్చిందో సో అప్పుడే వీళ్ళకి ప్రాబ్లమ్ అయితే వచ్చింది. సో దివ్య అయితే ఎప్పుడైతే ఎంటర్ అవ్వడం వల్ల ఏమైందంటే సో బర్నీ గారొచ్చి సో తనుజని పక్కన పెట్టేసాడు. సో ఏందంటే మోస్ట్‌లీ ఏందంటే దివ్యతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి మాట్లాడుతున్నాడు. సో చాలా క్లియర్‌గా అయితే అక్కడ మనకు తెలిసిపోతుంది. సో తనుజ కూడా అప్‌సెట్ అయిందక్కడ ఆ విషయంలో. సో, అప్‌సెట్ అయినప్పుడు ఏందంటే, సో, ఆ వీక్ ఏందంటే నామినేషన్స్ జరిగాయి. సో, నామినేషన్స్ జరిగినప్పుడు ఏందంటే, సో, అక్కడ తనుజ ఉంది. అండ్ అలాగే దివ్య ఉంది. అండ్ అలాగే భరణి కూడా నామినేషన్స్‌లో ఉన్నాడు. సో, వీళ్ళు ముగ్గురు నామినేషన్స్‌లో ఉండడం వల్ల ఏం జరిగిందంటే, మీరు చూసాం ఆ వీక్ ఏం జరిగిందంటే దివ్య అయితే చెప్పింది. సో, మీరు ఎవరితో మాట్లాడవకండి. సో, నాతోనే ఎక్కువ అంటే నాతోనే ఎక్కువ టైమ్ అయితే స్పెండ్ చేయండి ఈ వీక్ అని చెప్పింది. సో, దానివల్ల భరణి ఏందంటే ఏం అర్థం కాక ఏందంటే అంటే దివ్యకి ఏమైందంటే నేనెళ్ళిపోవచ్చు అనే టెన్షన్‌లో బర్నీ గారికి చెప్పింది. సో, మెయిన్‌గా ఇదే అడ్వాంటేజ్ అని చెప్పాలి బర్నీ గారికి. సో, అందరితో కలవకపోలేదు. మోస్ట్‌లీ దివ్యతో ఉండడం వల్ల ఏందంటే అది ఆడియన్స్‌కైతే నచ్చలేదు. సో, అందుకే బర్నీ గారిని పంపించేశారు. సో, ఆ వీకు. సో, సేమ్ ఇలాగే ఏందంటే మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో, ఏందంటే సేమ్ అలాగే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు కదా! మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏందంటే సో, ఫస్ట్ ఏందంటే వచ్చినప్పుడు ఏందంటే తనుజతో మాట్లాడదు, దివ్యతో మాట్లాడదని కొంచెం దివ్య అయితే ఫీల్ అయింది. సో, అట్లాగా నామినేషన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు బర్నీ గారొచ్చి. సో, మళ్ళీ అదైతే అంటే శ్రీజతో పాటొచ్చి బర్నీ గారు మళ్ళీ వచ్చారు హౌస్‌లోకి. సో, హౌస్‌లోకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే, సో, ఫస్ట్ 2 డేస్ అయితే తనుజతో ఉన్నట్టుగానే అనిపించింది. అంటే దివ్యతో కూడా ఉన్నారు, మాట్లాడుతున్నారు, బాగానే ఉన్నారు. బట్ కాకపోతే ఏందంటే దివ్య కొంచెం ఎక్కువ కేరింగ్ చూపిచ్చింది. సో, అలాగే బర్నీ గారు కూడా ఏందంటే కొంచెం టాస్క్‌లో ఛాన్స్ ఇచ్చారు తనుజతో పోల్చుకుంటే దివ్యకి. సో, అలాగేందంటే దివ్య అయితే గెలిపించింది టాస్క్. సో, దివ్య గెలిపించినందువల్ల ఏమైందంటే మళ్ళీ సేమ్ దివ్య అయితే కెప్టెన్ అయిపోయింది ప్రెజెంట్. సో, కెప్టెన్ అయిన తర్వాత ఏందంటే మళ్ళీ సేమ్ అట్లాగే సో, బర్నీ గారే అంటే నేనైతే లైవ్ ఎపిసోడ్‌లో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఏందంటే సో, చెప్తుంది. సో, మీరు నాకెందుకు సపోర్ట్ చేయలేదు? నేను మీకు సపోర్ట్ చేశా కదా! అని బ్లాక్‌మెయిల్ అయితే చేస్తుంది. సో, ఇక్కడ బర్నీ గారు కూడా ఏందంటే చాలా అంటే సేఫ్ గేమ్ ఆడాడిక్కడ. కెప్టెన్సీ టాస్క్‌లో. సో, అటు సపోర్ట్ చేయలేదు, ఇటు సపోర్ట్ చేయలేదు. సో, కంప్లీట్‌గా అయితే సేఫ్ గేమ్ అయితే ఆడాడు బర్నీ గారు. సో, అదైతే ఈరోజైతే నాగ్ సార్ వచ్చి క్లాస్ అయితే తీసుకున్నారు. సేఫ్ గేమ్ ఎందుకు ఆడావని. సో, ఎవరికో సపోర్ట్ చేయాలి కదా! అట్లా చేయకుండా ఏందంటే మధ్యలో నిలబడిపోయాడు కెప్టెన్సీ టాస్క్‌లో. సో, ఇప్పుడు నీకు ఏందంటే దివ్యాకొచ్చి నీకు సపోర్ట్ చేసిందని నువ్వు సపోర్ట్ చేయాలనుకున్నావు అనే ఉండింది బర్నీ గారికి. బట్ కాకపోతే ఎందుకు సపోర్ట్ చేయలేదు? అనంటే అప్పుడు మళ్ళీ తనుజతో డిస్కస్ చేస్తున్నాడు. సో, ఇదేంటంటే బర్నీ గారి నుంచి చాలా వరస్ట్ అనిపించింది. సో, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు నీకొక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది బర్నీ గారికి చెప్పాలంటే. సో, రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు ఏందంటే తన గేమ్ తను ఆడుకోవాలి. బట్ కాకపోతే ఇక్కడ ఏందంటే మళ్ళీ సేమ్ ఏదైతే బాండింగ్ ఉందో మళ్ళీ అదే అంటే దివ్యతో ఏదైతే మెయింటైన్ చేశారో సేమ్ అదే మళ్ళీ ఆ జోన్‌లోకెళ్ళిపోతున్నాడు. సో, దివ్య కూడా ఏందంటే అలాగే బిహేవ్ చేస్తుంది. అండ్ అలాగే బ్లాక్‌మెయిల్ కూడా చేస్తుంది బర్నీ గారిని. మీరు నాతోనే ఉండండి. నేను మీకు టాస్క్ ఇప్పించాను కదా! సో, ఇప్పుడు కూడా మీరు నాకే సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా అని బ్లాక్‌మెయిల్ అయితే చేసింది దివ్య. సో, ఇది బర్నీ గారికి ఏందంటే చాలా మైనస్ అయిపోతుంది. సో, ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ టాస్క్ అయితే జరిగింది. ఈ వీకెండ్ సో, ఈ వీక్ మొత్తం. సో, శ్రీజ అండ్ భరణి గారికి. సో, ఇక్కడ ఏందంటే కానీ ఏమొచ్చింది ఫైనల్‌కొచ్చి వాళ్ళు టాస్క్ ఎవరు గెలిచారో దాన్ని అంటే వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు. అంటే హౌస్ మెంబర్‌కి ఎవరు పర్మనెంట్‌గా ఉండాలి. సో, ఇక్కడ ఏందంటే అంటే ఆడియన్స్ ఓట్స్ ఉన్నాయి కదా! సో, దాన్ని బట్టి వాళ్ళు తీసుకున్నారు. ఎవరు హౌస్‌లో ఉండాలి, ఎవరిని పంపించాలి బయటకని. సో, ఆ విధంగా చూసుకున్నట్టయితే బర్నీ గారికి ఏందంటే ఇక్కడ
ఓట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో, దానివల్ల ఏమైందంటే, సో, ఇక్కడ తనుజాకి ఓటింగ్ ఎక్కువుంది. సో, తనుజ ఫ్యాన్స్ వచ్చి బర్నీ గారికి ఓటేసారు. సో, అండ్ అలాగే దివ్య కూడా ఉంటది కాబట్టి, దివ్య కూడా అంత తనుజ కంటే ఉండవు కాబట్టి, సో, దివ్య కూడా వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ అలాగే సుమన్ శెట్టి ఫ్యాన్స్ కూడా ఏందంటే సపోర్ట్ చేశారు. సో, దానివల్ల ఏందంటే సపోర్ట్ చేయడం వల్ల మోస్ట్‌లీ తనుజ వల్ల తనకి ఓటింగ్ జరిగి, తను హౌస్‌లో పర్మనెంట్ మెంబర్ అయితే అయ్యాడు. సో, అదైతే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే టాస్క్‌లో ఎవరైతే గెలిచుంటారో, సో, దాన్ని బట్టి వాళ్ళు పర్మనెంట్ హౌస్ మెంబర్ అనుకుంటారు. సో, అదైతే బర్నీ గారైతే ఆలోచించలేదు. అంటే ఫైనల్ ఏమంటే ఒక ఒక నిమిషమైనా ఆలోచించాలి ఏందంటే, సో, ఇక్కడ ఆ టాస్కుల్లో అయితే మనకి పరిగణలోకి తీసుకోలేదు. అంటే పర్మనెంట్ హౌస్ మెంబర్ విషయంలో. సో, అలా ఓటింగ్ అన్నప్పుడు బర్నీ గారికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే తను బయటికి వెళ్లి చూసారు కాబట్టి. సో, ఏంటంటే తనూజకి ఓటింగ్ ఎక్కువుంది. సో, తనూజ ఫ్యాన్స్ ఎక్కువ ఓటేసారు కాబట్టి, సో, అది అతను ఆలోచించుంటే బాగుండేది. సో, అదైతే మర్చిపోయాడని చెప్పాలి. సేమ్ నేను నైట్ కూడా ఈవెన్ నిన్న లైవ్‌లో హాట్‌స్టార్‌లో ఏం జరిగిందంటే సేమ్ ఏందంటే ఎక్కువ టైం వచ్చి ఆహ్, దివ్యతో స్పెండ్ చేస్తున్నారు. సేమ్ మళ్ళీ అదే జోన్‌లో డౌన్ కంప్లీట్‌గా వచ్చి బర్నీ గారికి నెగెటివ్ అయితే అయిపోతుంది. సో, చూడాలి బర్నీ గారు ఏమన్నా తన సొంతంగా గేమ్ ఆడతారా లేదా అనేది. సో, ఇలాగే దివ్యతో కూర్చుంటే ఖచ్చితంగా తనే ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ దివ్య అయితే కెప్టెన్‌గా ఉంటది కాబట్టి తను ఎవరు నామినేట్ చేయరు. సో, మోస్ట్‌లీ నేనేమనుకుంటున్నానంటే, సో, బర్నీ గారు నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా నామినేషన్స్‌లోకొస్తారు. సో, అది మోస్ట్‌లీ నామినేషన్ ఎవరి దగ్గర ఉంటుందంటే, తనూజాని, బర్నీ గారిని నామినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, చూడాలి బర్నీ గారు దానికి ఎలా రెస్పాండ్ అవుతారనేది. సో, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి 3 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, అదైతే తనుజ గోల్డెన్ పవర్. సో, అది ఎవరికి యూజ్ చేస్తే బాగుంటది? సో, ఈ వీకే యూజ్ చేస్తే బాగుంటద్దా? లేకపోతే నేనొక పేరు అనుకున్నాను. సో, అది యూజ్ చేస్తే అది ఈ సీజన్ ఎంటైర్ సీజన్ మొత్తం గేమ్ చేంజింగ్ అయిపోతుంది. సో, ఎందుకనేది సో, ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, తనుజ గోల్డెన్ పవర్ ఎవరికి యూజ్ చేయాలనేది. సో, ఆ వీడియో అయితే నెక్స్ట్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, చూస్తూ ఉండండి ఆ వీడియో కోసం అయితే. You and I, but it's time to decide.